గుడిందుకు జీవితాంతం మీ మనవరాలుగా ఈ ఇంట్లో సంతోషంగా గడిపేస్తాను అని చెప్పనేసరికి, అలాగే స్వప్న మీ తాతయ్య గారితో మాట్లాడి ఈ రుద్రాని ఇంట్లోంచి బయటికి గెంటేస్తానులే అని చెప్పి ఇంకా ఇందిరాదేవి అంటుంది. అని అక్కడి నుంచి వచ్చేసరికి, అవునత్తయ్య గారు కావ్య అసలు ఏ ధైర్యంతో అంది అని చెప్పాను. కానీ కావ్య ఏదైనా అంది అంటే ఖచ్చితంగా అది నెరవేరుస్తుందన్న విషయం నీకు బాగా తెలుసు కదా అపర్ణ. మరి అలాంటిటప్పుడు కావ్య మీద నమ్మకం లేకపోతే ఎలా? అసలు ఏం చేయబోతుందనేది మనం తెలుసుకోకుండా ఉండడమే మంచిది. ఏదో జరుగుతుందన్న విషయం తెలుసు అని చెప్పనేసరికి ఇంకా కావ్య ఫోనులు చేస్తుంది. ఫోనులు చేసేసరికి అనుకున్న సమయానికి వచ్చేసేయండి అనగాని, వచ్చేస్తాను మేడం అని చెప్పి అటుపక్క మనిషి చెప్తూ ఉంటారు. ఎవరితో అక్క మాట్లాడుతున్నావు అనగానే, యామిని పెళ్ళి ఎలా ఆపాలా అని ప్లాన్ చేశాను కదా, దానికి సరైన అవకాశం నాకు దొరికింది. ఒక వ్యక్తి నాకు తారసపడ్డాడు. యామిని వంక కోపంగా చూస్తూ తారసపడేసరికి, ఎవరు మీరు ఏంటి అని అడిగితే, యామినిని ప్రేమించాను, యామిని లేకుండా బ్రతకలేనను తనకు చెప్పినా తను నన్ను పట్టించుకోవట్లేదు అంటూ మాట్లాడాడు. నాకు ఇదే సరైన అనిపించి యామినికి ఆ అబ్బాయికి పెళ్లి చేసేద్దామని ఫిక్స్ అయిపోయినప్పు అని చెప్పాను. కానీ మంచి ఆలోచనక్క, ఎలా చేద్దామనుకుంటున్నావు అనగానే, అదే చేస్తాను, ఎలా చేయాలా అని చూస్తున్నాను అని చెప్పి, ఇంకా మీ బావతో మాట్లాడాలి ఒకసారి అని చెప్పాను. కానీ బావ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కదక్క అని చెప్పనేసరికి, అందుకే కదా పెళ్ళికి వెళ్తాను అని చెప్తున్నాను. పెళ్ళికి వెళ్ళి మీ బావను ఒప్పించి యామినిని ప్రేమించిన వ్యక్తి ఉన్నాడు, తనకిచ్చి పెళ్లి చేస్తే యామిని సంతోషపడుతుంది. మీకు యామిని ఇష్టం ఉంటే యామిని మెడలో తాళి కట్టండి అంటాను. యామిని అంటే ఆయనకి ఇష్టం లేదు కదా, సో ఆయన్ని కట్టకుండా పెళ్లి కొడుకునే రెడీ చేసి తీసుకొచ్చి పెళ్లిపేటల మీద కూర్చోపెడతారు. ఆ నమ్మకం నాకు ఉంది అనగాని, కరెక్ట్గా ప్లాన్ చేసావక్క, యామినికి దిమ్మ తిరిగేటట్టు ఇచ్చేవు షాకు అని చెప్పనేసరికి, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి తెలియకూడదప్పు, తెలిస్తే మళ్ళీ రుద్రానికి తెలిసిపోతుంది. రుద్రాని కూడా యామినితో చేతులు కలిపింది అనగాని, ఈవిడికి వేరే పనేముండదు, తినేది ఏంటి ఈ ఇంటన్నా కక్కేది ఆ ఇంట్లో అన్నట్టుగా ఈ రకంగా చేస్తుంది ఈ రుద్రాని అని చెప్పాను. కానీ వదిలేసి రేపటి సంగతి చూద్దామని. కానీ రేపు ఎవ్వరూ డల్గా ఉండొద్దు, యామినికి ఎలాంటి అనుమానం రావద్దు, అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందరూ సంతోషంగా పెళ్ళికి వెళ్ళాలి అని చెప్పనేసరికి, సరే అక్క అని చెప్పి ఇంకా అప్పు అయితే చెప్తుంది. ఇంకా అంతా ప్లాన్ చేసుకుంటారు. ఇంకా మరుసటి రోజు పెళ్ళి దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంకా పెళ్లి కూతుర్ని రెడీ చేసే వంకతో అందరు కూడా అక్కడ గుమ్ము కూడేసేసరికి, ఇదే సరైన సమయం అని కావ్య కాస్త రాజ్ దగ్గరికి వెళ్తుంది. రామ్ గారు మీతో మాట్లాడాలి అనగాని, చెప్పండి అనేసరికి, ఇంకా అతన్ని తీసుకొచ్చేసరికి, ఇతను ఎవరో మీకు తెలుసా అనగాని, తెలీదే అని చెప్పాను. కానీ ఎవరు నువ్వు పరిచయం చేసుకో అనగానే, నేను యామినిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను, కానీ యామిని నన్ను ప్రేమించట్లేదు అని చెప్పనేసరికి, మీకు ఒక మాట చెప్పనా, మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా అదృష్టమని అంటుంటారు. యామినిని ఆయన అంతలా ప్రేమిస్తున్నారు. యామిని మిమ్మల్ని ప్రేమించినా మీకు యామిని అంటే ఇష్టం లేదు. జీవితాంతం మీకు ఇష్టం లేని భార్యతో మీరు ఎలా కలిసి ఉంటారు? ఆడవాళ్ళు ఏదైనా అడ్జస్ట్ అవుతూ ఉంటారని అంటూ ఉంటారు. అందుకే యామినిని ఈయన ప్రేమించాడు కాబట్టి ఈయనకి యామినికి పెళ్లి చేస్తే యామిని సంతోషంగా ఉంటుంది. మీకు ఇష్టమైన వాళ్ళని మీరు పెళ్లి చేసుకోవచ్చాను. కానీ చాలా థ్యాంక్స్ కళావతి గారు, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ పెళ్లి నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్నాను. సరైన సమయానికి సరైన ఆలోచన ఇచ్చారు అంటూ ఇంకా రాజ్ అనేసరికి, మొత్తానికైతే ఇంకా యామినిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడేసరికి ఇంకా రాజ్తో పాటు అతన్ని కూడా రెడీ చేస్తాడు. రెడీ చేసేసరికి ఇంకా పెళ్లిపేటల మీదకి తీసుకొచ్చేసరికి, రాజ్తో పాటు తన్ని కూడా తీసుకొచ్చేసరికి ఒక్కసారిగా యామిని షాక్ అవుతుంది. బావా ఏం చేస్తున్నావు అనగాని, చూడు యామిని, నాకు నువ్వంటే ఇష్టం లేదు, ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతావేమో, కానీ నేను పెళ్లి చేసుకుంటే ప్రతి క్షణం చస్తూ బతకాలి. ఎందుకంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుని నీవు జీవితాంతం కలిసి ఉండలేను.
ఆడదానికి ఇష్టం లేకపోయినా కొన్ని రోజులు కాకపోతే కొన్ని రోజులకైనా అడ్జస్ట్ అవుతుంది. అదే మగవాడికి ఇష్టం లేకపోతే ఆ జీవితం నరకం అవుతుంది. అది నువ్వు బాగా ఆలోచించుకో. తనకి నువ్వంటే ప్రాణం. తనని నువ్వు అసహించుకున్నా తను ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నాడు, నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. చావబోతున్న తనని కాపాడి తీసుకొచ్చాను. తనకి నువ్వంటే చాలా ఇష్టం అంటూ ఇంకా రాజ్ చెప్పేసరికి అది కాదు బావా అని చెప్పాను. కానీ అదేంటి యామిని, నిన్ను ప్రేమించిన వ్యక్తి ఉన్నారా? నిన్ను ప్రేమించిన వ్యక్తి ఉంటే తననే పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇష్టం లేని రాముగారిని పెళ్లి చేసుకుని జీవితాంతం ఎలా సంతోషంగా ఉంటావు అని చెప్పనేసరికి మరి నువ్వు బావా అనగానే, నేను కళావతి గారు ఒప్పుకుంటే కళావతి గారినే పెళ్లి చేసుకుంటాను. నాకు ఆవిడంటే ఇష్టం. ఆవిడ లేకపోతే నాకు జీవితం లేదనే అనిపిస్తుంది. దయచేసి అర్థం చేసుకోయామని, నాకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పనేసరికి ఇంకా యామని ఏం మాట్లాడలేని పరిస్థితికి వచ్చేస్తుంది. నువ్వు గనక ఒప్పుకోకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోనంటూ వెనకాల నుంచి అప్పు అయితే ఇంకా సెల్లో ఒక వీడియోని చూపిస్తుంది. ఎందుకంటే ఆ రౌడీవాడు ఉన్నాడు కదా, వాడు వీళ్ళిద్దరినీ చంపడానికి యామిని మేడమే నాకు సుపారీ ఇచ్చాడని వాడు కాస్త చెప్పిన వీడియోని రికార్డ్ చేసి యామినికి చూపించేసరికి ఒక్కసారిగా యామిని షాక్ అవుతుంది. నువ్వు గనక ఒప్పుకొని పెళ్ళి చేసుకుంటే మా బావ దృష్టిలో నువ్వు మంచిదానిగా మిగులుతావు. లేదంటే మాత్రం ఈ వీడియోని చూపిస్తే నీ మొహం మీదే మా బావ చీకొట్టి మా అక్కని పెళ్లి చేసుకోవడానికి వచ్చేస్తాడు. తర్వాత నీ ఇష్టం. మా బావ దృష్టిలో మంచిగా ఉండాలనుకుంటావో లేక ఈ విషయాలన్నీ బయటకు వస్తే నిన్ను అసహించుకోవాలనుకుంటావో నీ ఇష్టం అని చెప్పి ఇంకా అప్పు కాస్త వీడియో చూపించేసరికి సరే బావా అని ఒప్పుకుంటుంది యామిని. ఒప్పుకునేసరికి ఇంకా చాలా సంతోషపడిపోతారు. ఇంకా యామిని పెళ్ళికి ఒప్పుకోవడంతో ఇంకా యామినిని తను ప్రేమించిన వ్యక్తికి పెళ్లి చేస్తారు. చేసేసరికి ఏంట్రా మనవడా, ఎప్పటికైనా ప్రపోజ్ చేస్తావా అని చెప్పనేసరికి ప్రపోజ్ చేయాలని ఉంది నానమ్మ, ఏం జరుగుతుందని భయం అనగా, నోరు మీరా, మగాడవేనా నువ్వు? అసలు ఒక ఆడదానికి ప్రపోజ్ చేయడానికి ఇంతలా ఆలోచించాలా? ప్రపోజ్ చేస్తే చేయి, లేకపోతే మానే. ఇంకెప్పటికీ నీకు కావ్య దక్కదు. ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పనేసరికి అలా అనొద్దు నానమ్మ, ప్రపోజ్ చేస్తాను అంటూ ఇంకా యామని ముందే అక్కడే రాజ్ అయితే కావ్యకి ప్రపోజ్ చేస్తాడు. ప్రపోజ్ చేసేసరికి ఇంకా కావ్య కూడా ఒప్పుకోవడంతో, పంతులు గారు ఇప్పుడు మరొక పెళ్లి చేయడం కుదురుతుందా మీకు అని చెప్పాను. కానీ ఎందుకు కుదరదమ్మా, బేషుగ్గా కుదురుతుంది. మరో 2 పీటలు తెప్పించి ఇక్కడే వేస్తే బేషుగ్గా వేలకి కూడా పెళ్లి చేసేస్తాను అనగాని, మంగళసూత్రాలు అవి లేవు కదా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అనేసరికి, అదెంత పని, చిటికలో తీసుకొచ్చేస్తాను. పంతులు గారు మంత్రాలు చదివే లోపే మంగళసూత్రాలు రెడీగా ఉంటాయి పంతులు గారు, మీరు వెళ్ళి కూర్చోండి అన్నయ్య వదిన అంటూ ఇంకా కళ్యాణం ఇటు ధాన్యలక్ష్మి ఇద్దరు వెళ్ళి మంగళసూత్రాలు కాస్త కొని తీసుకొచ్చేస్తారు. ఇంకా అదే పందిల్లో యామిని ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి యామిని పెళ్లి జరిపించడంతో పాటు కావ్యరాజుల పెళ్లి కూడా అదే పందిల్లో జరుగుతూ ఉండడం చూసి యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నేనే పిచ్చిదాన్ని, కావ్యని ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి మరీ పిలుచుకుని వచ్చాను. నా గొయ్యి నేనే తవ్వుకోవడానికి. ఇప్పుడు గనక నేను ఒప్పుకోకపోయి ఉంటే అక్కడ ఆ విషయం బయటకు వచ్చేసేది. ఒప్పుకోవడం వల్ల రాజు నాకు దూరం అయిపోతున్నాడు అనుకుంటూ ఇంకా యామిని ఏడుస్తూనే ఇంకా ఆ ప్రేమించిన వ్యక్తితో తాళి కట్టించుకుంటుంది. ఇంకా కావ్యరాజులు ఇద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకోవడంతో చాలా హ్యాపీగా అయితే ఉంటారు. అపర్ణ, ఇందిరాదేవి అందరూ కూడా. ఈ పిచ్చిది ఇంటికి వచ్చి మరీ పిలిచింది కదా, తన గొయ్యి తనే తవ్వుకుంది. ఏం చేస్తాం, చూస్తూ ఉండడం తప్ప. మనం ఏమన్నా చేస్తే మనల్ని ఇంట్లోంచి బయటికి గెంటేసే అవకాశం ఉంది. రాజుని తప్పిద్దామనుకుంటే ఏకంగా రామ రూపంలోనే మళ్ళీ రాజు ఇంట్లో అడుగు పెడుతున్నాడు. ఇంకేముంది, నా కొడుకుకు పట్టాభిషేకం ఎప్పుడు జరుగుతుందో, వీడి రాత ఎలా ఉందో అనుకుంటూ ఉంటుంది రుద్రాణి అయితే. మొత్తానికి రాజు అయితే కావ్య మెడలో తాళి కట్టి తెగ సంబరపడిపోతాడు, ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్టుగా. మరి రాజుకి గతం గుర్తొస్తుందా? గతం గుర్తొస్తే తన భార్యనే తను పెళ్లి చేసుకున్నాననుకుంటాడా, లేక జరుగుతున్న దాన్ని మర్చిపోయి గతంలోకే రాజు వెళ్ళిపోతాడా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.